మీరు కారు కొని వీడియో పెట్టారు. అవు. సో, పెద్ద కారు కొన్నారు. అవు. వైట్ కలర్ ఏ కార్ అది? ఇన్నోవా క్రిస్టా. సో, పెద్ద కారు కొన్నారు అండ్ ఊర్లో షాప్ పెట్టారు. అవు. షాప్ కూడా మంచిగా జరుగుతుందని మీరే చెప్పారు. అండ్ సినిమాలు చేస్తున్నారు. అంజుమామకి అన్ని వైపుల నుంచి ఆదాయం అని చెప్పేసి ఒక టాక్ అయితే మీ ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇండస్ట్రీలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. కరెక్టే కానీ అంటే ఒక ఏడుపు అనేది ఉంటుంది కదా. మనం ఒక దేవుడు ఉన్నాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్ అయితే, దయ్యం ఉన్నదంటే దేవుడు ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏడుపు ఉంటుంది, మంది ఏడుపు అనేది ఉంటుంది. ఆ ఏడుపుతోటి నేను కొంచెం మైనస్ అయినా, తగిలింది. సో దానికోసం ఈ కారు తీసేయడం, అంటే కొంచెం కారు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల కారు తీసేయడం జరిగింది. సో షాప్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది దాదాపు ఒక 200-300 షాప్స్ ఉంటాయి మా జగిత్యాలలో. సో నేను నేను ఉంటేనే వాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కోపోయేటోళ్ళు చాలామంది. అట్లా నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఏం చేసినట్టు షాప్ కూడా తీసేసి కంప్లీట్గా ఒక వ్యవసాయం ఉంది, ఒక 20 గుంటల దాకా. అంత పెద్ద ఏం లేదు, 20-30 గుంటల దాకా వ్యవసాయం ఉన్నది. దాన్ని చూసుకుంటూ చిన్న ఇల్లు, అంటే ఇల్లు ఉన్నది కానీ ఇంకా పాతిల్లే, చూసే ఉంటారు మా వీడియోలో. అవును, చూసే. ఇల్లు కట్టాలి, అదొకటి. ఇప్పుడు పిల్లల స్టడీ అయితే నాకు ఇంపార్టెంట్. ఇది ఛానల్ మీద ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఛానల్ మీద అంటే ఒక 20-25 అంటే వీడియోస్ పెడతలేము కదా. అంటే ఒకప్పుడు 1,84,000 1,00,000 ఎబో వస్తుండే. ఇప్పుడు వీడియోస్ తగ్గినాయి. అంటే నేను కంప్లీట్గా మూవీ ఫీల్డ్కి వచ్చినా కాబట్టి వీడియోస్ టైం ఉంటలేదు నాకు. అయితే మీరే చెప్పారు, ఊరికి వెళ్ళిపోతే మీకు ఛానల్ ఉంది, కరెక్ట్గా చేసుకుంటే నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. సో షాప్ రన్ చేసుకోవచ్చు, కావాల్సినంత పేరు, పైగా మీ మేనల్లుడు ఎలాగో బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. సో మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఊర్లో మొత్తం రెడీగా ఉంది. అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిజంగా అంజుమామని ప్రోత్సహిస్తున్నారా? యాక్చువల్గా వేరే వాళ్ళ గురించి ఏమో కానీ నాకైతే ఇండస్ట్రీ పరంగా చాలామంది పరిచయాలు పెరిగినాయి. ఎవరైనా కానీ అంజుమామ అనే ఒక బ్రాండ్ అయిపోయిందేమో అనుకుంటా. ఎవరైనా కానీ అంజుమామ అంటారు. అవును. సో నాకేందంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మంచిగా ఏది సినిమాలో అవకాశం మంచిగా వస్తున్నాయి, మంచి స్టోరీలు వింటున్నా, డిఫరెంట్ వాళ్ళని కలుస్తున్నా, డిఫరెంట్ వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నా, పరిచయాలు ఇండస్ట్రీలో పెరుగుతున్నాయి. సో ఇండస్ట్రీ ఏంటంటే, ఇండస్ట్రీని నమ్ముకుంటే 100% మనము గెట్టింగ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే కష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే తెలుసుకున్నా ఈ 1.5 ఇయర్లా అవన్నీ తెలుసుకున్నా. అంటే నేనేంటంటే నాకు ఒకటి ఏంటంటే టైం చెప్తే ఆ టైం ప్రకారం 100% నేను టైం ఇచ్చినట్టే టైంకు ఉండాలనేది ఉంటుంది. నేను అదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అదొక దానిలో ఈ మేనేజర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రొడ్యూసర్ అయినా కానీ, అరే పలానా అంజుమామ అంటే టైం మెయింటైన్ చేస్తారా అని అయితే ఖచ్చితంగా ఉన్నది, నాకు స్టాక్ అవుతుంది. సో ఇప్పుడైతే సినిమాలతో పాటు అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ కానీ ఏదైనా ఉంటే చేస్తాను. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో ఊరి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా అవమానం జరిగింది, ఇది జరగకుండా ఉండాల్సిందని మీరు ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి ఉందా? ఊరు సంబంధాలు వేరే ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడనేమో మనకు అసలు పక్క పంట ఎవరేం చేస్తారు, వాళ్ళు ఎవరు ఏంది మనకు తెలియదు. అక్కడ ఊరు మొత్తము అంటే పలకరిస్తారు. అంజీ ఏమో బాగా రోజులే కనబడతలేవు, ఏమో పిల్లగా అటే వేను, ఇక ఏమో అసలు ఇటు అచ్చుడే బావాలి అంటారు, అంటే బాగా ఇలా చేస్తున్నా, అంటే చేయాలి మంచిగా చేసుకో. అయితే ఏంది ఆ సంఘటన? ఏంది ఇక్కడ మీరు బాధపడ్డ సంఘటన? నేను బాధపడ్డ సంఘటన అంటే మా అమ్మ చనిపోయింది బ్రదర్. అప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది. ఏదంటే మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ ఉండే. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో అదే డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మా అమ్మకు ఫీవర్ వస్తే అప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేయించినాం. అప్పుడు ఫస్ట్ టైం రావడం అప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సారీ చనిపోదు. అప్పుడు ఇక నాకు మస్తు బాగా అనిపించింది అదొకటి. ఎందుకంటే నేను ఎట్లా అంటే ఇక ఏడిపోతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఏది తెలియదు ఎవరికి, అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు. కానీ అట్లా వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత దీన్ని డెంగ్యూ ఫీవర్ అంటారు, ఇట్లా అన్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా అయిందన్నాక ఇక బాధ అనిపించింది. తర్వాత మా అన్నదమ్ములు కానీ, మా అక్కలు కానీ అందరూ మా అమ్మతోటే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అదొకటైతే నాకు బాగా బాధాకరంగా ఉండే. లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం అదొకటి బాగా. ఎందుకంటే మా అమ్మ కూడా చెప్తుండే, జిందగీలో నాని
పందయి 10 ఏళ్ళు బతికే బదులు నాందయి 4 ఏళ్ళు బతకాలంటుండే మా అమ్మ. ఉమ్. ఒకటైతే నాకైతే అట్లా మా అమ్మ గుర్తొస్తే ఇక బాధ అనిపిస్తుంది. అమ్మతో బాగా ఎమోషనల్ కనెక్షన్. ఎవరికి నచ్చదు అమ్మ అంటే, అర్థం కాదు ఎవరికి. ఎవరికి నచ్చది అమ్మ అంటే అంటున్నా. ఆ. ఈ ఇది ఈ వంట ఇవన్నీ ఎక్కడ అలవాటైనాయి? వంట అంటే నేను అప్పుడు హైదరాబాద్లో నేను అప్పుడు ఏసీ మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో వంట చేసుకుందాం. అట్లా నేను ఇంటి దగ్గర మా అమ్మ వంట చేసేటప్పుడు చూద్దుంటి. అట్లా నేను కొంచెం అయితే మీరు ఇరాక్ నుంచి మీ ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత, సో అప్పుడు ఆ వీడియోలు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మీ లైఫ్ ఎలాగో చెప్పారు కాబట్టి నాకు గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. అయితే గంగవ్వ అంటే మా పాలోళ్ళే. పాలోళ్ళు అంటే మీకు ఐడియా అదే దాయాదులా అంటే పాలోళ్ళు అంటే ఇంటి ఇంటి పేరు వాళ్ళు ఇంటి పక్క పుంటాల అట్లా ఇంటి మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేనా? ఇంటి పేరు ఒకటే పాలోళ్ళు అంటారు. ఆ, పాలోళ్ళు అంటే అన్నదమ్ములు ఇప్పుడు చిన్న బాపోళ్ళు పెద్ద బాపోళ్ళు అంటారు చూసావా? అవును. అట్లా వాళ్ళు అన్నట్టు. అదే మా సైడ్ దాయాదులు అంటారు. ఓకే. మీ సైడ్ ఓకే. సో ఆమె మా వదిన అవుతుంది మాకు ఓకే. వరుసకు. ఉమ్, సో ఆమె వ్యవసాయం కుటుంబమే. ఇక వాళ్ళ భర్త కొంచెం తాగుతుండే. ఉమ్, అప్పుడు కుటుంబ బాగా ఫేమస్ అక్కడ మా సైడ్. ఇట్లా తాగుతుండే. ఇక అట్లా ఆమె ఇక దెబ్బలు పడుకుంటా అటు చేసుకుంటా ఇక వ్యవసాయం పనులకు చేసుకుంటా. ఆమె కూడా సొంత భూమి ఉండే చేస్తుండే. ఉమ్, అట్లా ఇక మేము ఇక కొంచెం గట్టిగా మాట్లాడతా ఆమె ఉమ్, గట్టిగా మాట్లాడుతుండే. ఇక ఇదేదో మంచిగా ఉందని చెప్పి మా అల్లుడు ఒకసారి చేస్తారా అత్తమ్మ అని అడిగినట్టు. మీరు భలే అడుగుతుంది నేనేం చెప్తుంది అంటే ఆ, జస్ట్ ఒక సీన్ ఉంటే అట్లా వేసింది ఒకరోజు. అట్లా వేసిన తర్వాత తూట్ల పాయింట్లో నార్మల్గా ఇట్లా చేస్తావా అని అంటే నేను ఎంతసేపు అని చెప్పి చేసింది అన్నట్టు. సో అప్పటికెళ్ళి మేము ఫేమ్ అయినాం. కానీ అంతకన్నా ముందు ఆమె ఎట్లుంటుండంటే రెగ్యులర్గా నార్మల్గా వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి ఉమ్. ఆ, మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఆమెకు ఒక ఇప్పుడు ఒక సెలబ్రేట్ అయిపోయింది. అయితే గంగవ్వ ఈ మొత్తం ప్రయాణంలో ₹1,00,00,000 పైగా సంపాదించింది, కోటీశ్వరాలు అయిపోయింది. ఇదొక టాక్ ఉంది. సో ఎలాగో మీ వదిన కాబట్టి ఊర్లో చూస్తుంటారు కాబట్టి నిజంగా గంగవ్వ అంత సంపాదించిందా? అంటే ఆమె సొంతంగా ఇల్లు కట్టుకున్నది. ఉమ్, మన బిగ్ బాస్ పోయినప్పుడు నాగార్జున గారు ఇల్లు కట్టించారు. ఒక 7 lakhs ఇచ్చారు. ఉమ్, ఆమె కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నది. 7 lakhs కాదు కదా, ఒక 25 lakhsలో ఇల్లు కట్టుకున్నది. మంచిగా భూమి ఉన్నది. ఉమ్. ఆ, మంచిగానే బతుకుతారు. ఇక ఆ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో ఇక కోట్లు సంపాదించారంటే ఎంత అయినా కానీ అంటే రెగ్యులర్గా ఇక ఆమె ఏంటంటే వాళ్ళ మనవరాళ్ళకు స్టడీ కానీ అవన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఉమ్, ఇవాళ మనవరాలు వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా వేసి ఇచ్చింది ఆమెని. ఓకే. సో గంగవ్వ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. గంగవ్వ ఆమె చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూశారు. ఆమె ఒక స్టార్ స్టేటస్ని చూశారు. గంగవ్వ గురించి మాకెవ్వరికీ తెలియని ఒక మంచి ఇన్సిడెంట్, ఆమె కష్టం గురించి కానీ ఆమె ఆనందం గురించి కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఆ రోజు ఇలా జరిగింది అని మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా గంగవ్వ ఎక్కువ మాట్లాడుతుంది. ఉమ్, అంటే ఇక్కడ కూర్చున్నామా, కూర్చుంటే ఏమైనా అంజనా నాకు ఇట్లా ఏం చెప్తున్నావు దా అని కూర్చున్నా పెట్టి ఆ మాట్లాడుతుంటే అంటే ఎట్లుంటుంది విలేజ్లో సంభాషణ. అవును. ఇక ఇది అది వీళ్ళ గురించి ఇట్లా వాళ్ళ గురించి అట్లానే మాట్లాడుకుంటాం కదా. ఆ, ఎప్పుడైనా ఆమె అట్లనే గురించి మాట్లాడుతుంది కానీ ఆమె సొంత గురించి మాట్లాడదు. కానీ మాట్లాడుకునేటప్పుడు మాకు నవ్వు వస్తుంది అన్నట్టు. ఉమ్, ఇటు పోతే ఈయన వినెక్కిస్తుంది, ఆ, అటు పోతే ఆమె వినెక్కిస్తుంది, నేనే వినాక ఇంకోని వినెక్కిస్తుంది. ఈమె ఇట్లా ఎందుకు చెప్తావు అది అంటే నేను ఎక్కడ చెప్పినా అని అంటది. ఆ, ఇది ఒకటైతే నాకు బాగా నవ్వుకుంటాను. అంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళానుకో ఎగ్జాంపుల్ ఆమె మీరు లేరనుకో మీ వినా, ఆ, మీరు ఉన్నారు అనుకో వినా. ఆ, ఇట్లా ఆమె అంటే ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అంతే. అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె బయటకు వచ్చినాక నాకైతే నవ్వుకుంటాయి. నేను ఏమో అది నేను ఇట్లుంటుంది ఈమె డిఫరెంట్ ఉంటుంది అని నవ్వుకుంటా. అది ఎప్పుడైతే నేనైతే మర్చిపోయినది. ఎప్పుడన్నా గొడవ అయింది దానివల్ల? గొడవ ఏం పెట్టుకోలే. ఆ, గొడవ ఏం పెట్టుకుని లొల్లి పెడుతుంటే బాగా ఆ, దగ్గర అన్నట్టు లొల్లి పెట్టుకుంది. మళ్ళీ కలిసే ఉంది. పొద్దున్న రాగానే మళ్ళీ అందరం. నేనైతే ఊర్లో ఎవరితోటి గొడవ పెట్టుకోను. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ వాళ్ళది. అంతే అట్లా అనిపిస్తుంది నాకైతే. అయితే మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే
అఫిషియల్ ఐడి, అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం డిఫరెంట్ అంటే ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ లోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్‌ని సంప్రదించాలా? ఇక్కడొచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్‌కి, శ్రీకాంత్‌కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే 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 మీకు తెలిసింది అట్లా కానీ అక్కడ అదేం లేదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తారు కంపెనీలో. ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. ఆ! నేను కూడా బయటకు వచ్చేసిన. మై విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం. హ్మ్. మా సొంత అల్లుడైనా ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చిన చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ యాక్చువల్గా మై విలోష అనేది యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి, కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి రెండు అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది, కానీ అట్లాంటిది ఏం లేదు. మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది అది గూట్ల. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్కి పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమైనా ట్రై ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన, అనిల్ అట్లా వెళ్ళిండు. ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే హ్మ్. ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు. అట్లా ఆ ప్రమోషన్ల విషయంలో ఏం లొల్లి ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ ఉంది కదా, అది వాడుకోవద్దు అనే రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనే క్వశ్చన్ వేసారు, కానీ వేరేం లేదు. మై విలేజ్‌లో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? మీ అల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవారు. పర్సెంట్ ఏం లేదు. ఆ! 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. హ్మ్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి హ్మ్. అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, గట్లా